హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్వై కుకింగ్ ఛానల్. బీరకాయతో ఒకసారి ఇలా రోటి పచ్చడి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని మొదటి 2 ముద్దలు దీంతో తిని చూడండి. చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. ఒక పాన్ తీసుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు శనగపప్పు యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది పచ్చడిలో. అలాగే 1 లేదా 2 స్పూన్లు జీలకర్రను యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నా దగ్గర ఉన్న పచ్చిమిర్చి చాలా కారం ఉన్నాయి, అందుకే నేను తక్కువ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బీరకాయ తీసుకొని లైట్గా తాట తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. బీరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటోని యాడ్ చేసుకోండి. బాగా కాస్త టమాటా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. బీరకాయ కూడా కాస్త పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, కాస్త ఫ్రై చేస్తే చాలు. ఇప్పుడు కాస్త రాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి. రాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అలాగే కాస్త పసుపు యాడ్ చేసుకోండి. కాస్త చింతపండుని వాష్ చేసి యాడ్ చేసుకోండి. నేను నల్ల చింతపండు యూజ్ చేస్తున్నాను, మీరు నార్మల్ చింతపండు యూజ్ చేసేలాగైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మరీ ఎక్కువ మగ్గిపోకుండా, అలా అని కాస్త పచ్చిగా కాకుండా ఇలా మీడియంగా మగ్గించుకోండి. చూడండి నాకైతే బాగా మగ్గిపోయాయి అన్నీ. ఇప్పుడు మొత్తం ఒక మిక్సీ జార్లో వేసుకొని కాసేపు పక్కన పెట్టి చల్లార్చుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని కాస్త కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోండి. బీరకాయ పచ్చడిలో కొత్తిమీర చాలా స్పెషల్, చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది. మ్యాక్సిమం వేసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాగా కొత్తిమీర బాగా వాడిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. కొత్తిమీర 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. చూడండి ఇలా అంతా ఒక జార్లోకి యాడ్ చేసేసుకొని ఒక 2 స్పూన్లు ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి గ్రైండ్ చేసేసుకోండి. చూడండి బాగా గ్రైండ్ అయిపోయింది. మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి. అంటే మనకి రోల్ అవైలబుల్లో ఉండదు కదా, అందుకే నేను మిక్సీలో వేసాను. కానీ రోట్లో చేసినంత టేస్టే ఇక్కడ కూడా వస్తుంది, ఏం మాత్రం తగ్గదు. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే తాలింపు గింజలు యాడ్ చేసేసుకోండి. అవి కాస్త ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోండి. ఆనియన్ మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, ఇలాగ లైట్గా ఫ్రై చేసుకోండి, ఆనియన్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని మొత్తం దీంట్లో వేసేసుకోండి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసి బాయిల్ చేయండి. మరీ ఎక్కువ బాయిల్ చేయకండి, జస్ట్ 2 మినిట్స్ అలా బాయిల్ చేసేయండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా కారంగా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. వేడి అన్నంలోకి బీరకాయ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీకు ఏమి తినాలని లేదు అనుకున్నప్పుడు ఇలాగ బీరకాయ పచ్చడి చేసుకొని తినండి, మొత్తం అన్నం తినేస్తారు. ఖచ్చితంగా ఈ రెసిపీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ కోసం మన ఎస్వై కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.